నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. తెలంగాణ రాష్ట్రంలో అట్టుడుకుతున్నటువంటి విషయం కుమ్మెర ఘటనకు సంబంధించినటువంటి 2 నెలల పాప మృతి. దానిపై వివిధ రకాలుగా పోలీస్ శాఖ ఒక విధంగా మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించినటువంటి సంఘాలు బాధితులు ఒకవైపు మాట్లాడుతూ, పోలీసులు పూర్తి స్థాయిలో వాళ్ళకే అనుగుణంగా పనిచేస్తూ ఉన్నారు. బాధితులు ముందుగా చెప్పినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి రియాక్షన్ లేదు. వాళ్ళని వెనుకొచ్చుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడో ఉన్నటువంటి మావోయిస్టు ఏ అడవులలో ఉన్నాడో కూడా చెప్పినటువంటి డీజీపీ శివధర్ రెడ్డి గారు ఇక్కడ 5 మంది తప్పించుకొని తిరుగుతూ ఉంటే 5 మంది దొరకడం లేదా పోలీస్ శాఖకు అంటూ కూడా పెద్ద ఎత్తున తెలంగాణ సమాజం నుంచి ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. అలాంటి సమయంలో ఈ రజక కుటుంబానికి సంబంధించి, రజక కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒకే ఒక్క వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన్నే ఈర్లపల్లి శంకర్. ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఆయన మాట్లాడినటువంటి మాటలకు మరి ఎలాంటి రియాక్షన్ ఉండబోతుంది, అసలు ఏ విధంగా ఆయన ఇలాంటి మాటలు మాట్లాడతారంటూ కూడా రజక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏం మాట్లాడిండో ఒకసారి చూద్దాం. ఆయన మొత్తం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక చూడరు ఒకసారి. ఆయన పేరు పెద్ద నేను చెప్పలేదు, కానీ ఒక డిఎస్పీని శాసిస్తున్నాడు. ఎస్సీ ఎస్టీ ఇప్పుడే కట్టాలన్న. ఎస్సీ ఎస్టీ కట్టడానికి మీకు కనీసం లీగల్ ప్రొసీజర్ తెలియకుండా మాట్లాడితే మిమ్మల్ని ఉద్యమకారులు అనాలా, మిమ్మల్ని పెద్ద మనుషులు అనాలా? మేము నిజంగా మిమ్మల్ని ఏ విధంగా ఇంతకుముందు గౌరవిస్తూ ఉంటుంది. ఈ ఇన్సిడెంట్ నుంచి మేము ఆ గౌరవం ఏదలుచుకోలేదు. కాబట్టి వాస్తవానికి ఆ యొక్క డిఎస్పీ గాని, సిఐ గాని, ఎస్ఐ గాని ఎప్పుడు నాయకులు ఉండడానికి రాలే. ఏదైనా తప్పు జరిగితే తప్పు చేసిన శిక్షిస్తారు వాళ్ళు. కానీ వాళ్ళ మీద కూడా రెచ్చిపోయి మాట్లాడడం, సమాజాన్ని తప్పుతో కొట్టడం ఇది మంచిది కాదు. పిల్ల చావడానికి ఈ యొక్క గల్లాలకు సంబంధం ఏం లేదు. అది నేచురల్ డెత్ గా మేము ఇక్కడికి వచ్చినాక మాకు తెలిసింది. కాబట్టి ఈ యొక్క తప్పుడు ఆరోపణలు చేసి, తప్పుడు కేసులు పెట్టి, తప్పుడు పనులు చేసిన వాళ్ళ మీద, సమాజాన్ని తప్పుతో పట్టించిన వాళ్ళ మీద తప్పకుండా శిక్షించాలి వాళ్ళని కూడా చెప్పి కోరుకుంటూ, మాకు అందరికీ తెలిసింది కుమ్మరాకు వచ్చినాక, ఈ గ్రామంలో వచ్చినాక ఎలాంటి సంఘటన జరగలేదు. ఒక గలాట తప్ప వేరే జరగలేదు. ఆ చిన్న పిల్ల చావుకు దీనికి ఏం సంబంధం లేదని నిజ నిర్ధారణగా మేము భావిస్తా ఉన్నాం. అయితే ఏమని మాట్లాడుతూ ఉన్నాడు ఒక ఆయన అంటూ, ఆయన మాట్లాడింది అందరికి తెలిసిందే. ఒక ఆయన అంటూ ఎవరిని అంటూ తిన్మార్ మల్లన్న విషయంలో కావచ్చు, వివిధ రకాలుగా ఆయన సరే ఇక వాళ్ళకి ఏదైనా పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అదంటే, మరి ఆయనకు అంత చిత్తశుద్ధి లేనప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆయనని పార్టీకి ప్రచారానికి వాడుకున్నది? ఏ విధంగా మీరు మీ యొక్క ప్రచారాలకు వాడుకున్నారు? ఏ విధంగా ఎమ్మెల్సీ గెలిపించుకున్నారు? ఏ విధంగా సార్? ఇదంతా తప్పుదోవ పట్టించడానికే అంటూ బగ్గుమంటా ఉన్నారు కొంతమంది నాయకులు. ఇక్కడ ఈయన డైరెక్ట్ ఈర్లపల్లి శంకర్ ఒక రజక ఎమ్మెల్యే ఒక్కడున్నాడు తెలంగాణ రాష్ట్రంలో. 8,94,000 పైచిలుకు రజకులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఇంతమందిలా ఈయనను తీసుకొచ్చి, సరే నువ్వు ఏ కమ్యూనిటీ మీద ఎమ్మెల్యే అయినావు ఏంది? ఈరోజు 8 మంది రెడ్లను కాపాడడానికి పూర్తి స్థాయిలో రెడ్లకు సహకరిస్తున్నావా అనేది కూడా ఒక ప్రశ్న. డైరెక్ట్గా నిన్ను ఒక సభలో కూర్చోబెట్టిండి శంకరన్న. రేవంత్ రెడ్డి ఏమని మాట్లాడిండు? బట్టలు ఉతికేటోనికి టికెట్ ఇచ్చి శాసనసభలో కూర్చోబెట్టినామని చెప్పిండు. సిగ్గుమానం అనిపించాలి కదా శంకరన్న మీకు? ఒక రజక జాతిని అడ్డగోలిగా బట్టలు ఉతికేటోలు అని చెప్పేసి కించపరిచినటువంటి ఆ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడాలి కదా. ఆ రోజు మాట్లాడాలి. ఈరోజు 2 నెలల పసిపాప మీద క్రూరంగా, దారుణంగా కొట్టి చంపిరని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బాధితులు మాట్లాడుతుంటే, మీరెవరండి క్లీన్ చిట్ ఇవ్వడానికి? మీరెవరు క్లీన్ చిట్ ఇవ్వడానికి? దీంట్లో ఎవరెవరు ఉన్నారు? మల్లి రవి గారు ఉన్నారు, ఇక్కడ డిసిసి అధ్యక్షుడు వంశీకృష్ణ గారు ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యే కుచ్కుల రాజేష్ రెడ్డి గారు ఉన్నారు. అధికార దర్పంతో కాంగ్రెస్ పార్టీ
నాయకులంతా బాధితుల వైపు ఉండకుండా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు రెడ్లు అయినటువంటి సర్పంచ్ ఎవరైతే ఉన్నాడో ఆ సర్పంచ్ని తప్పించడానికి ఆడ క్లియర్గా ఎక్స్క్లూజివ్ విజువల్లో పూర్తి స్థాయిలో పాప అక్కడే ఉందనేది వీడియో ఒకటి బయటకు వచ్చింది. అయినా కూడా ఇంత నిస్సిగ్గుగా ఈర్లపల్లి శంకర్ ఎట్లా మాట్లాడుతూ ఉన్నాడు అనేది ఒక క్వశ్చన్ మార్క్. దీని మీద సమాధానం చెప్పాలా, 2 నెలల పాప మృతికి వీళ్ళ 8 మందికి సంబంధం లేదా? ఇంకా ఏం మాట్లాడుతూ ఉన్నాడు? డిఎస్పీ గారిని శాసిస్తున్నాడు. డిఎస్పీ గారిని శాసించడం లేదు, అక్కడ డిఎస్పీ గారికి ప్రశ్నల వర్షం కురిపించారు. అక్కడ ఉన్నటువంటి సోదరులు తిన్మర్మలన్న గారు కావచ్చు, వట్టె జానయ్య గారు కావచ్చు. అంటే ఇన్ని రోజులు ఏడికి పోయారు మరి మీ కాంగ్రెస్ నేతలు? ఈ 19వ తారీఖు రోజు అక్కడ ఆ దేవాలయానికి హాజరైనని చెప్పినటువంటి మీరు ఎమ్మెల్యే కుచుకుల రాజేశ్వర రెడ్డి గారు 20వ తారీఖు అంటే ఎక్కడో పోయినంట, ఇక్కడ 21వ తారీఖు లేడంట, మళ్ళీ అచ్చంపేట్ల అక్కడేదో కళ్యాణం ఉంటే అక్కడ పోయిండంట. మరి ఈడ నాగర్ కర్నూల్ నడి రోడ్డు మీద చౌరస్తల ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితులల్లా అక్కడి నుంచే పోతావు కదా. మరి ఎందుకని చూడలే? ఎందుకు బాధితుల గురించి మాట్లాడలే? ఒక ఛానల్ తోటి కుచుకుల రాజేశ్వర రెడ్డి గారు మాట్లాడితే ఏమని మాట్లాడతారు ఈయన? నాకు మా వాళ్ళు ఫోన్ చేసినాక తప్పు చేసిరు మీకు శిక్ష పడాలి అని. మరి ఆ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలని చెప్పినటువంటి వీళ్ళు ఎక్కడ పోయింది న్యాయం? ఎక్కడ పోయింది చట్టం రాజకీయ నేతలకు అగ్రవర్ణ కులాలకు చుట్టమైనదా? ఈరోజు వాళ్ళతో పాటు నువ్వు అసలు ఈ మీటింగ్కి అటెండ్ కాలేదని చెప్పి ఇప్పటికి పలుసార్లు మాట్లాడినాం కూడా. ఈరోజు ఇంకా రజక జాతి మొత్తం నేను చూసి సిగ్గుపడతా ఉన్నది. ఏం శంకర్ అన్న, ఒక ఎమ్మెల్యే కదా, బాధితుల వైపు ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి కదా నువ్వు. పాప చనిపోయింది దురదృష్టవశాత్తు కాదు, ఆరోగ్య సమస్యలతో అని చెప్పి ఈయన క్లియరెన్స్ ఇస్తూ ఉన్నాడు. ఈయన మీ ఎమ్మెల్యే, ఈయన నా రజక జాతికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఈయన నా రజక జాతికి సంబంధించినటువంటి మనిషి. ఇంకెన్ని రోజులు బట్టలు ఉతుకటోడు అని చెప్పి నిండు సభలో నిన్ను అవమానించిన రోజు నువ్వు మాట్లాడాలి. ఈరోజు ఒక రజక జాతి బిడ్డకు 2 నెలల పసికందు మరణించినప్పుడు మీరు మాట్లాడడానికి వెనుకడిగి ముందడిగేస్తూ ఉన్నారు. ఎక్కడ పోతా ఉన్నది మీ రాజకీయం? కుమ్మెర ఘటనలో ఏం జరగలేదా? ఇంకా ఎంత నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడారు, పెయిడ్ ఆర్టిస్టులను కూర్చోబెట్టి ఆడ ఏడిపిస్తున్నారు ఖమ్మం సంబంధించి. ఈడ కూర్చున్నది పెయిడ్ ఆర్టిస్టులేమో మరి ఒక కుటుంబం బాధితులై ఉంటే ఈరోజు చాకలి గణేష్ బాధితుడై ఉండొచ్చు, రేపటి రోజు నువ్వే బాధితుడైన రోజు ఇదే ఊరు నీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆ రోజు నీ బాధ ఎట్లుంటుంది? ఉండ్యాల శ్రీనివాసరెడ్డికి తల మీద గణేష్ రాయి తీసుకొని కొట్టిండు అని చెప్పి దాంట్లో ఉన్నది. ఏది ప్రెస్ నోట్లో, డిఎస్పీ గారి ప్రెస్ నోట్లో ఉన్నది. ఆ ప్రెస్ నోట్లో ఉండ్యాల శ్రీనివాసరెడ్డి గారిని రాయి తీసుకొని కొడితే నాకు ఒక రాయి మా కెమెరామ్యాన్ కొట్టిండు, రక్తంగా ఆడుతున్నది, నవ్వుకుంటూ వచ్చి నీ సంగతి అనేది ఒకటి ఉంటుందిగా. ఎందుకు, ఏమిటి, ఎలా? ఈ క్వశ్చన్ మార్కులు లేని జీవితం ఏమైనా ఉంటుందా? ఏ రోజైనా మీరు రజక జాతి కోసం పనిచేసినటువంటి దాఖలాలు ఉన్నాయా శంకరన్న? ఇంకా ఒక ఆయన ఉంటాడు మొగ్గా అనిల్ కుమార్ అని. ఈరోజు వీర్లపల్లి శంకర్ మీద మీ అభిప్రాయం ఏంది? ఈర్లపల్లి శంకర్ మీద, ఆయన మాటల మీద మీ అభిప్రాయం ఏంది? ఆ బాధిత కుటుంబాలకు విశారదన్ మహారాజ్ చేస్తున్నటువంటి పోరాటంలో మీ యొక్క భాగస్వామ్యం ఏంది? ఎట్టు తీసుకుపోతా ఉన్నారు? ఇక్కడ డాక్టర్ వంశకృష్ణ గారు అచ్చంపేట ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షుడు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు. ఆల్రెడీ ఇందిరమ్మ ఇల్లు ఉన్నది వాళ్ళకు. ఉన్నటువంటి ఇందిరమ్మ ఇల్లుకు మళ్ళీ వారం రోజులు ఇంకా కొత్త ఇందిరమ్మ ఇల్లు ఇస్తారంట. ఏం మాట్లాడుతున్నారండి? బాధితులు ఒకరు బీద వర్గాలకు సంబంధించినటువంటి బాధితులు ఉంటే మీరు ఒక బీద వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే, ఈర్లపల్లి శంకర్ గారు ఒక బీద వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే. మీ యొక్క రాజకీయ అనేది ఇదేనా? ఎవరి సంకల దూరి ఎవరికి పనిచేస్తూ ఉన్నారు మీరు? ఒక బాధిత కుటుంబానికి న్యాయం చేయాలనే ఆలోచన లేదా? ఒక బాధిత కుటుంబానికి నిజానికి ఏం జరిగిందనో మీకు తెలియదా?
అక్కడ ఘటన జరిగిందా లేదా, ఆయనని ఇయ్యరమయ్యారా 3 గంటల పాటు కొట్టిర్రా లేదా అనేది తెలియదా మీకు? పాప ఎలా చనిపోయిందో మీకు తెలియదా? ఎవరి కన్నీటి శోకాన్ని మిగుల్చుకుంటా ఉన్నారు మీరు రాజకీయ నాయకులు? ఎవరి అండదండల కోసం, ఎవరికి కాళ్ళు ఒత్తడానికి మీరు ఈరోజు బీద వర్గాలైనటువంటి ఆ రజక దళిత బిడ్డల మీద ఏ విధంగా మీరు కక్ష సాధింపు చేస్తూ ఉన్నారు? ఎందుకు వ్యతిరేకమైనటువంటి మాటలు ఈడు ఉన్నటువంటి వాళ్ళందరికీ మైకులు ఇచ్చి డ్రామా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కుమ్మెరల. ఈయనకంట ఈర్లపల్లి శంకర్ గారి కంట కుమ్మెర ఘటనకు పోయినాక ఇన్ని రోజులు ఏడికిపోయినావు అని అడుగుతా ఉన్నది తెలంగాణ సమాజం. షాద్ నగర్ నుండి నాగర్ కర్నూలు ఎన్ని కిలోమీటర్లు పోవడానికి ఎంత టైం పడుతుంది? మీకు టోల్గేట్ ఫీజులు ఉడకలేవు కదా, మీకు కాన్వాయ్ ఉంటుంది కదా, పోవడానికి ఎంత ఇబ్బంది? 21వ తారీఖు రోజు ఒకసారి ఒక ఎమ్మెల్యేగా పెట్టి పక్కన పెడితే 21వ తారీఖు రోజు పాప మృతి చెందినప్పుడు, నీ జాతి బిడ్డ చనిపోయినప్పుడు నువ్వు పోయి ప్రశ్నించాలి కదా, నువ్వు పోయి పరామర్శించాలి కదా శంకర్. ఎమ్మెల్యేగా అయ్యింది దీనికేనా? రజక జాతి బిడ్డనని చెప్పుకున్నటువంటి మీరు ఈరోజు ఎందుకు ఎవరికి లొంగి ఎవరికి భయపడి ఈరోజు ఈ ఘటన మీద ఇన్ని రోజుల తర్వాత బయటకు వచ్చింది? మీరు ఎమ్మెల్యే గారుగా ఉన్నటువంటి మీరు, మీతో పాటు రాజకీయ నాయకులుగా అవుతున్నటువంటి రజక జాతికి సంబంధించినటువంటి నాయకులంతా ఈరోజు బయటికి రాకుండా ఏడుకుపోయారు. మీరు ఎవరికి వాడు రాష్ట్ర అధ్యక్షులు, ఎవరికి వాడు వాళ్ళది చెప్పుకుంటున్నారు కదా. ఈరోజు ఆ బాధిత కుటుంబాలకు ఏం చేయబోతా ఉన్నారు మీరు? సాక్షాత్తు ఆ జాతికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే ఈరోజు వాళ్ళ తప్పు, వాళ్ళ బిడ్డ అట్లా చచ్చిపోలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఎవరికి రాజకీయ జీవితం కానీ ఎవరికి ఏ విధంగానైనా ఏది శాశ్వతం కాదు. దీనిపై మీ యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్స్ పల్స్.